హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏపీ పథకాలు మీ ఛానల్, మన ఏపీ పథకాలు ఛానల్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే అప్డేటు ఏంటంటే రేషన్ కార్డు యాడింగ్ స్ప్లిట్టింగు, భార్యాభర్తలతో కొత్త రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి. అలాగే రేషన్ కార్డులో ఒక పేరు తప్పు ఉంది. ఇప్పుడు మన గతంలో ఆధార్ కార్డులో ఒక పేరు తప్పు ఉంది, దాన్ని సవరణ చేసుకున్నాం. ఇప్పుడు రేషన్ కార్డులో అదే ఉంది, దాన్ని ఎలా మనం మార్చుకోవాలి అనే విషయాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. దానికి మనం ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే రేషన్ కార్డుకి సంబంధించిన 6 రకాల అప్లికేషన్స్ ఎలా రాయాలి, ఎలా నింపాలనే విషయాన్ని అయితే మన ఛానల్లో అయితే నేను రాసి క్లుప్తంగా పెట్టున్నాను. మీకు వివరణ కూడా ఇచ్చాను. పూర్తిగా మనం చూసి అప్లై చేసుకోండి, రాసుకోండి. ఇకపోతే మనం వీడియోకి అయితే పూర్తిగా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో చేయండి. ఇప్పుడు మనం కదా పూర్తిగా అయితే వివరాల్లోకి వెళ్ళిపోతాం. వివరాలు ఏంటంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి యాడింగ్ స్ప్లిట్టింగ్, భార్యాభర్త పిల్లలతో కొత్తగా రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి, దానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆధార్ కార్డులో భర్త వాళ్ళ అమ్మగారి దాంట్లో ఉన్నారు, అలాగే భార్య కూడా వాళ్ళ అమ్మగారిలో ఉంది, పిల్లలు మాత్రం లేరు. వీళ్ళని ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా కొత్త రేషన్ కార్డు పొందాలనే విషయాన్ని చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. అదే ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని నేను ఇప్పుడు దాన్ని చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య వాళ్ళ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు భర్త వాళ్ళ అమ్మ దాంట్లో ఉందనుకోండి, భార్య వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉండిందనుకోండి, అప్పుడు ఆ భార్యని ఇక్కడ దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుని తర్వాత పిల్లల్ని కూడా యాడ్ చేసేసుకుంటే అత్తగారి దాంట్లోంచి తర్వాత వీళ్ళు యాడ్ అయిన తర్వాత వెంటనే స్ప్లిట్టింగ్ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతానికైతే ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఈ కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోవాలంటే పిల్లలిద్దరిని అప్లికేషన్ కొత్త రేషన్ కార్డు చేయరు. తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్నారు, వీళ్ళ తల్లిదండ్రుల్లో వీళ్ళు ఉన్నారు. చెరొక దాంట్లో చెరొకరు ఉన్నప్పుడు పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి, కొత్త రేషన్ కార్డు చేసుకోవడానికి వీలు ఉన్నదన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే ఈ మహిళని వచ్చి భర్త అత్తగారు రేషన్ కార్డుకి యాడ్ చేసేసి తర్వాత పిల్లల్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత ఈజీగా స్ప్లిట్టింగ్ చేసుకొని దానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే యాడింగ్ అయిన తర్వాత స్ప్లిట్టింగ్ ఈజీగా చేసుకోవచ్చు, విభజన ఈజీగా చేసుకుంటాను కమండి. ఇప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా పెళ్ళైన ధృవపత్రాలు కానీ, అలాగే పెళ్లి పత్రిక కానీ, అలాగే పెళ్ళైనటువంటి ఫోటో కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే దీనికి కంగారు డేట్ అయిపోతుంది అనేసి మాత్రం లేదు, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ అనేసి ఎప్పుడూ ఉంటుంది. అప్లికేషన్ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డులకు అనేసి మన మంత్రి నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి కంగారు లేకుండా అన్నీ నీట్గా ఆధార్ కార్డులు పేర్లు తప్పులు సవరణ ఇవన్నీ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి, ఏ ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో ఉంటుందన్నమాట. కాబట్టి యాడింగ్ ఎలా అలా చేసుకోండి. తర్వాత కొత్త రేషన్ కార్డుని షిఫ్ట్ చేసుకుంటే కొత్త రేషన్ కార్డు అవుతుంది. ఇది ఒక విషయాన్ని మీకైతే క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భార్య పిల్లల్ని యాడ్ చేసుకొని అత్తగారి దాంట్లో భార్యని పిల్లల్ని యాడ్ చేసుకున్న తర్వాత భర్త దాంట్లోకి తర్వాత భర్త పిల్లలు అందరూ కలిపి సపరేటు ఎక్కువ దానికి కొత్త రేషన్ కార్డు ఈజీగా ఉంటుంది. వాడికైతే ఓకే. తర్వాత రేషన్ కార్డు నేమ్లో సవరణ అనే విషయాన్ని ఎలా అంటే ఇప్పుడు గతంలో ఆధార్ కార్డులో ఒక పేరు తప్పు ఉండి రేషన్ కార్డు పొందున్నారు, వాళ్ళు హెడ్ ఆ పేరు తప్పు ఆధార్ కార్డులో సవరణ చేసుకున్నారు. ఇప్పుడు అంతకుముందు అదే పేరు రేషన్ కార్డులో ఉంది, దాన్ని ఎలా సవరణ చేసుకోవాలి, దాన్ని ఎలా రేషన్ కార్డులో కూడా ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే ఆధార్ కార్డు అప్డేట్ ఈకేవైసీ అనేది సచివాలయం సిబ్బందులు ప్రతి ఒక్కరికి వాళ్ళకి లాగిన్లో ఉంటుందన్నమాట. విఆర్ఓకి అలాగే సచివాలయం ఉన్నటువంటి అక్కడే డిజిటల్ అసిస్టెంట్కి అయినా సరే, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్కి అయినా సరే ప్రతి ఒక్కరికి అది అప్డేట్ ఈకేవైసీ అనేది ఇస్తున్నారు. ఆ అప్డేట్ ఈకేవైసీ చేసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే రేషన్ కార్డులో ఎవరికైతే గతంలో ఒక పేరుండి ఇప్పుడు తప్పులు సరి చేసుకున్న ఆధార్ కార్డు వచ్చేసి ఆ తప్పులుండే రేషన్ కార్డు ఎవరైతే ఉందో ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈకేవైసీ ఆధార్ అప్డేట్ ఈకేవైసీ చేసుకుంటే ఆటోమేటిక్గా రేషన్ కార్డులో మారిపోయి కొత్త రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డులో పేరు మార్చుకున్న ఏదైతే సవరణ చేసుకున్నా ఆ పేర్లతో కొత్త రేషన్ కార్డు అయితే వచ్చేస్తుంది అనమాట. దానికి ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు, దానికంటే ఎటువంటి అప్లికేషన్ కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఇక్కడికే క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. తర్వాత మనకు కావాల్సినటువంటి ఇంకొకటి ఏంటంటే
ఈ రేషన్ కార్డు అప్లై చేసుకునేటప్పుడు స్ప్లిట్టింగ్ అప్లికేషన్ రాసుకోకుండా యాడింగ్ అప్లికేషన్ రాసుకోండి. యాడింగ్ అప్లికేషను స్ప్లిట్టింగ్ అప్లికేషన్ 2 రాసేసుకునేసి ఒక అప్లికేషన్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే 2 అప్లికేషన్ ఇస్తే ఎక్కడ పడేస్తారు స్ప్లిట్టింగ్ అప్లికేషన్. కాబట్టి యాడింగ్ అప్లికేషన్ మాత్రమే రాసుకొని వారి సచివాలయం దగ్గర యాడింగ్ వీళ్ళు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని ప్రస్తుతానికి ఉండాలి. పిల్లలైనా సరే వాళ్ళైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉంటేనే అవుతుంది. ప్రస్తుతానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్య అనేది కూడా త్వరలోనే తీర్చేస్తామనేసి మనం మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కూడా త్వరలోనే సవరణ చేస్తామని చెప్పారు. అలాగే రేషన్ కార్డులు పేర్లు తప్పు ఒప్పులు ఉండేటివి కూడా సవరణ వదిలేదానికి కూడా మనకి అవకాశం కల్పిస్తామని చెప్పారు. కానీ ఈ ఆధార్ అప్డేట్ ఈకేవైసీ చేసుకుంటే ఆటోమేటిక్గా రేషన్ కార్డులో మారిపోతుంది. కాబట్టి దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హౌస్ హోల్డ్ హెడ్ పేరు మార్చడానికైతే ప్రస్తుతానికి ఆప్షన్ లేదు. అది కలెక్టర్ ఆఫీస్లో ఉండేది. ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి ఆ అవకాశం కల్పిస్తామనేసి మన నాదెండ్ల మనోహర్ గారు అయితే నిన్న ఒక ప్రెస్ మీట్లో అయితే తెలియజేశారు. ఆ ఆప్షన్ అనేది కూడా త్వరలోనే ఇస్తామనేసి చెప్పారు. కాబట్టి అది కూడా ఛాన్స్ ఇస్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ సరుకులు బండి ఇంటికి వచ్చి ఇవ్వననేసి, అలాగే రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ దుకాణానికి వెళ్ళేసి రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటున్నారు. దీనికి ఎందుకంటే ఈ రేషన్ బండి ఇంటికి వచ్చి ఇచ్చే దాని మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనేసి వాళ్ళకి ఫిర్యాదులు వెళ్ళడంతో దాన్ని తీసేసి యథావిధంగా గతంలో ఉన్నట్టు రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ సరుకులు తెచ్చుకోవాలనేసి అయితే ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే వృద్ధులు ఉంటారో, అలాగే ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ అయితే ఎవరైతే ఉంటారో, ఎవరైతే తెచ్చుకోలేని పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితి బాగాలేని తెచ్చుకోలేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రేషన్ డీలర్ల ద్వారా ఇంటికే డోర్ డెలివరీ అయితే ఇస్తారు. ఇది రేషన్ కార్డులు పంపిణీ గురించి చెప్పడం జరిగింది. అలాగే రేషన్ కార్డు షిఫ్టింగు, యాడింగు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకొని తర్వాత షిఫ్ట్ చేసుకుంటే కొత్త రేషన్ కార్డుకి ఈజీగా ఉంటుంది. కాబట్టి డేట్ అయిపోతుందని అయితే అనుకోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే మీ ఆధార్ కార్డులో తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకున్న తర్వాత ఒకేసారి మీరు రేషన్ కార్డు అవన్నీ అప్లై చేసుకోండి. ఆధార్ కార్డులో ఇంకొక విషయం ఏంటంటే ఆధార్ కార్డు ఎప్పుడైతే మనం తప్పులు సరి చేసుకుంటామో తర్వాత ఆధార్ అప్డేట్ ఈకేవైసీ చేసుకోండి. అప్పుడు ఆన్లైన్లో కూడా మనం ఏదైతే మార్చుకున్నామో అదే కనిపిస్తుంది. లేకపోతే అంతకుముందు ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ఆధార్ అప్డేట్ ఈకేవైసీ కంపల్సరీగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చేటైతే లైక్ చేయండి, మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.